హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. మూడు పార్టీలు కలిశాయి, చిరంజీవి మద్దతు ఇచ్చారు, ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు, షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చేస్తోంది, కూటమి అధికారంలోకి రాబోతోంది, 130 150 సీట్లంటూ తెలుగుదేశం పార్టీ మీడియా హోరెత్తిస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు బయటికి అటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మాత్రం సీన్ వేరేలా కనపడుతోంది. అటువంటి అభ్యర్థుల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. అటువంటి అభ్యర్థులు మాత్రం గెలవడానికి ఇంకా చెమటోడ్చక తప్పదు అనే పరిస్థితి ఎదురవుతోంది. ఎక్కడ ఎదురవుతోంది? నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజింగ్ జిల్లాలుగా ఉన్న జిల్లాల్లో గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలు ప్రధానంగా చెప్తూ వస్తున్నారు. సో గోదావరి జిల్లాలోనూ, కృష్ణా, గుంటూరులోనూ కూటమి బాగా పర్ఫామ్ చేస్తుంది అంటూ చెప్తూ వస్తున్నారు. అటువంటి గుంటూరు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో చెప్పిన మాట, ఇండియన్ ఎక్స్ప్రెస్ కోట్ చేసింది ఈరోజు న్యూస్ ఆర్టికల్లో. మేమంతా సిద్ధం యాత్రలు పూర్తయిన సందర్భంగా వాళ్ళు ఒక ఆర్టికల్ రాస్తూ తెలుగుదేశం పార్టీ వర్షన్ తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆయన చెప్పిన మాట, మేము ఇంకా చాలా కష్టపడాల్సి వస్తోంది విజయం కోసం, అంత ఈజీగా గెలిచే పరిస్థితి లేదు, మేము గెలవాలంటే చాలా 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 కష్టపడాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. సో ఈ మొత్తం గుంటూరు, కృష్ణాలో ఊట్ చేస్తారు, మొత్తం భారీగా గెలవబోతున్నారంటూ బయట ఉన్న ప్రచారం ఏ స్థాయిలో అవాస్తవం అనేది లావు శ్రీకృష్ణదేవరాయలు గారి మాటలు విన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. సో భారతీయ జనతా పార్టీ కలిసింది కదా, ఎన్డీఏలో ఉన్నారు కదా అనే ప్రశ్నకు భారతీయ జనతా పార్టీ వచ్చి మా కూటమిలో కలవడం వల్ల మాకు పెద్దగా ఉపయోగం లేదు, ఈవెన్ ఎన్డీఏతో మేము కలిసి ఉన్నప్పటికీ మాకు దానివల్ల పొలిటికల్ అడ్వాంటేజ్ రావట్లేదు, విజయం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది అంటూ నర్సరావుపేట ఎంపీ మాట్లాడడంతో అసలు వాస్తవ పరిస్థితి ఏంటి అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బయట నుంచి మీడియా మాట్లాడొచ్చు, ఏమైనా రాయొచ్చు, బయట పోటీ చేయకుండా బయట ఉండే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఏవైనా మాట్లాడొచ్చు, మా పార్టీ గెలుస్తుందంటూ ఆ పార్టీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన లెక్కలు, ఆ పార్టీకి సంబంధించిన పాజిటివ్ ఇష్యూస్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ రావడం తప్పేం కాదు, కామన్ అది. బట్ ఎన్నికల్లో పోరాటం చేస్తూ అభ్యర్థిగా ఉండి ప్రజల దగ్గరికి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఆ అభ్యర్థులకు గ్రౌండ్ ఏంటనేది తెలుస్తుంది, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. లక్షల మంది జనాలు, వందల మంది, వేల మంది జనాలు కనపడుతుండొచ్చు కాక వాళ్ళు మన పట్ల పాజిటివ్గా ఉన్నారా, డబ్బులు ఇస్తే వచ్చారా, వాళ్ళ రియాక్షన్ టువర్డ్స్ ద క్యాండిడేట్ ఎలా ఉంది అనేది అభ్యర్థిగా ఆ వెహికల్ పైన కూర్చొని వెళ్తున్న వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు చెప్పగలరు ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంగా ఏ స్థాయిలో పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది, ఏ స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఓన్ చేసుకుంటున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు మనకు ఓటేసే పరిస్థితి ఉంటుంది అనేది అభ్యర్థులకు అర్థమవుతుంది. అలాంటి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి, గుంటూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది, గెలవగలుగుతుంది, ఇలాంటి ఒక ప్రాంతంలో పోటీ చేస్తూ ఉన్న ఒక అభ్యర్థి మేం గెలవడం అంత ఈజీ కాదు, చాలా కష్టపడాల్సి వస్తుంది అని చెప్పడం ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్ ఫైట్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఒక నిదర్శనంగా చూడొచ్చు. మేమంతా సిద్ధం తర్వాత వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన గ్రాఫ్ పెరిగింది చాలా పెద్ద ఎత్తున లాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారు మాట్లాడిన మాటలు అది నిజమేనని ఒక సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.